హాయ్ హలో అండి అందరికీ. చూడండి, సద్దలు కానీ రాగులు కానీ జొన్నలు కానీ ఉలవలు కానీ రాగులు కానీ మనం గాలించాలంటే ఎట్లనో ఇప్పుడు చూద్దామండి. ఇంకొకటి, దోశకు వేస్తానే మనము చూడండి, జొన్నలు బియ్యము వేసాను. వేసిన వెంటనే బాగా ఇట్లా నలిపినట్టు ఇట్లా బాగా కడిగేయాలండి. బియ్యం నానాక కరిగితే విరిగిపోతాయండి. ఇప్పుడు బియ్యం గాలిచ్చేది నేను చూపిస్తాను ఎట్లనో. ఇట్లా బాగా 2 మాటలు వాష్ చేసేసి ఇవన్నీ వంచేసేయాలండి పక్కకు. చూడండి, ఇవైతే దోశకు వేసినట్టు ఇవి కాసేపు నాన్న ఏం కాదు. 2 మాటలు కడిగి పక్కన పెట్టేసుకొని, చూడండి సెరవ ఇట్లా ఉంటుంది కదా, కాస్త సెరవ అట్లా వరగబెట్టుకోవాలి, వాలబెట్టుకోవాలి. నీళ్ళు ఎక్కువ ఉండకూడదు, కాసిన్నే పెట్టేసి చూడండి చెయ్యి ఇట్లా పెట్టేసి సెరవని ఇట్లా అంటా ఉండాలి. ఇంతే అండి. ఇట్లా తీసుకొని అన్నీ పక్కకు వేసుకోవాలి. మనం రాగులు కానీ ఉలవలు కానీ ఎంత యార్పించినా లాస్ట్లో ఇసుకుంటుంది. అలసంద వడలకు వేసుకుంటాం కదా, అలసందలు కూడా ఇంతే అండి, ఇట్లే గాలించుకోవాలి. దోశ కంటే ఒక అర్ధగంట నాన్న ఏం కాదు. ఇప్పుడు ఒకవేళ మనం తెచ్చిన వెంటనే ఇవన్నీ ఎండబెట్టుకుంటాం కదా, ఎండబెట్టి బాగా ఫ్రెష్గా ఎండబెట్టుకొని పక్కన డబ్బాలలో పోసి పెట్టుకుంటే నిలువ ఉంటాయండి. ఎండకు ఎండిన గింజే పురుగు బట్ట కన్నా ఉంటుందండి మనకు. అందుకు తెచ్చిన వెంటనే నేనైతే ఇట్లన్నీ వాష్ చేసేసి నీట్గా ఎగబెట్టుకుంటానండి. ఇవి రావని అట్లనే వదిలేసి మనం తిన్నామంటే ఖచ్చితంగా దోశకు వేసుకున్నప్పుడు, ఏదన్నా పిండి కొట్టించుకున్నప్పుడు ఇసుక అనేది ఖచ్చితంగా మనకు పంటికి తగులుతుందండి. లాస్ట్కి వచ్చినంత వరకు ఇట్లనే గాలించుకోవాలండి. సిరిధాన్యాలు అంటారు కదా, అవి మటుకు ఖచ్చితంగా ఇట్లా చేసుకోవాలండి. లాస్ట్లో కొన్ని ఉన్నప్పుడు మటుకు ఇలా అనుకుంటే చూడండి ఇట్లా గాలించుకోవాలి. ఏవైనా ఇసుక అవి ఉంటేనా అట్లా బయటకు వచ్చేస్తాయి. ఇవి మనం ఇప్పుడు పడేసేయాలి. అంతే అండి. దోశకు నానేసినవి మటుకు అట్లా గాలించుకున్నాం. ఇవి మటుకు ఎండబెట్టుకునేటివి కాబట్టి మనము ఎండ బాగున్నప్పుడే ఇవన్నీ బాగా 2 మాటలు వాష్ చేసేసి వెంటనే గాలిచ్చేసి ఎండలో పోసుకోవాలండి. లేకన్నా అంటే ముగ్గు వాసన వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇవి గాలిచ్చేది కూడా నీకు చూపిస్తాము. ఇట్లా బాగా వాష్ చేసేసేయాలి. చూడండి, ఇవి ఎండబోసుకునేదానికి జొన్నలు స్టోర్లో వచ్చినాయి కదా, చాలా మురికుంటాయండి. వాళ్ళు అక్కడ ఇక్కడ తొక్కి మనం ఫస్ట్ ఇట్లా బాగా వాష్ చేసేసి ఒకసారి ఎండబోసుకున్నామంటే మనం పిండి కొట్టించి కానీ రవ్వ చేసుకొని కానీ జొన్న రవ్వతో రైస్ లాగా చేసుకోవచ్చు, ఉప్మా లాగా చేసుకోవచ్చు. ఏవైనా బాగుంటాయండి నీట్గా. సూపర్ మార్కెట్లో తెచ్చినట్టు అయినా మీరు ఒకసారి ఇలా కడిగి ఎండబోసుకోండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇది వచ్చిన వాళ్ళు అయితే నన్ను తిట్టుకోవద్దు, రానోళ్ళు మట్టుకే వీడియో చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఏవైనా ఇంతే అండి. ఇంకా అలసందలు మనం వడలకు వేసుకుంటాం కదా, అవి అయితేనా బాగా నానిన తర్వాతే పొట్టుపోతాయండి. ఇవి మటుకు ఫస్ట్లో కడిగినప్పుడు ఇట్లా నీళ్ళు వింటలతో పాటు అన్నీ పోతానాయి అని చెప్పి మీరేమీ అనద్దు. ఓన్లీ తరకలు అవి మటుకే పక్కన మనం వంచేసినప్పుడు పోతాయి. తెలియని వాళ్ళకు అన్నీ పోతానాయి కడిగేస్తే అని చెప్పి కడగకుండానే చేసుకుంటా అంటారు కొంతమంది, అన్నీ వెళ్ళిపోతాయని. చెరగని చేతగానోళ్ళు ఇట్లా మనం గాలించుకుండేది నేర్చుకుంటే చాలా ఈజీ అండి. ఓకేనా ఫ్రెండ్స్? ఏవైనా ఇంక ఇట్లనే చేసేసుకోవచ్చు. అలసంద వడలకైతే బాగా నానిన తర్వాతే పొట్టు వస్తుంది. అవి కూడా ఇట్లనే గాలించుకోవాలి. ఇవి నీళ్ళు ఇంత ఉండకూడదు. మనం గాలిచ్చే కొద్దీ నీళ్ళు తగ్గుతాయి, నీళ్ళు ఎక్కువైతాయి కాబట్టి కాస్త పక్కకు వంచేసుకోవాలి. అప్పుడు మటుకే మనం గాలిచ్చేదానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్, షేర్ అండి. చూడండి లాస్ట్లో ఇసుక ఎట్లా తేలిందో. మనకు జొన్నలలో అన్న అయితే యార్పిస్తే కనిపిస్తుందండి ఇసుక. రాగులు, ఉలవలు, నూగులలో అస్సలు కనిపించదండి. నూగులు ఇవైతే ఖచ్చితంగా ఇట్లా గాలించుకొనే వండుకోండి మీరు ఏదైనా పిండి వంటలు కానీ రైస్ లేక్ కానీ. ఓకేనా?